తెలంగాణ అన్స్టాపబుల్ అంట. మేము సృష్టిస్తే ఇతర రాష్ట్రాలు ఫాలో అవుతాయి. అబ్బా, ఏడాదిన్నరలో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు. కేవలం ఇన్వెస్ట్మెంట్లో కాదు, అభివృద్ధిలో భాగం అవ్వండి. గ్లోబల్ లీడర్స్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రం అనతి కాలంలోనే అన్స్టాపబుల్ అనే స్థాయికి ఎదిగిందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం బంజారా హిల్స్ తాజ్ డెక్కన్ హోటల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ కొలాబరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ లీడర్ సమ్మిట్ 2025ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏడాదిన్నరలో 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సేకరించామని, 2 లక్షల ఉద్యోగాలు సైతం సృష్టించామన్నారు. వెతుకుదామా సార్ ఎక్కడున్నాయో? అన్స్టాపబులా? 3 లక్షల ఇన్వెస్ట్మెంట్ల పెట్టుబడులా? ఒకసారి చూడండి అయ్యా, బయట ఎక్కడలో కనబడుతుందేమో. ఉద్యోగాలు సైతము సృష్టించామన్నారు. మీరేమన్నా సృష్టికర్తనా ఉద్యోగాలు సృష్టించడానికి? మరి ఉద్యోగాలు సృష్టిస్తే మా నిరుద్యోగులు అందరూ ఎందుకు ఘోషపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు? మన తెలంగాణలోకి వచ్చినాయా? తెలంగాణలోకి వచ్చినాయా ఉద్యోగాలు? దల్లాస్ పోయి ఏం పట్టుకొచ్చినారు మీరు? ఏం పెట్టుబడులు పట్టుకొచ్చినారు? ఏం పెట్టుబడులు పట్టుకొచ్చినారు? పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద డేటా సెంటర్, భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కి ఆయన ఎంఓయూ చేసుకుంటే, మీరు ఎప్పుడో చింతకాయ పచ్చడి అయిపోయినటువంటి కాల్ సెంటర్ని పట్టుకొచ్చినారు. అసలు షేర్స్ లేనిది, టర్న్ ఓవర్ లేని కంపెనీలను పట్టుకొచ్చి మీ భూములు అప్పచెప్పి దారదత్తం చేసి, 4th సిటీ చుట్టూ ఏం జరుగుతోంది, వీళ్ళందరూ ఎక్కడ వస్తున్నారు, అసైన్డ్ భూముల దగ్గర ఎట్లా సంపాదిస్తున్నారు, అండ్ కొంతమంది సిఏలు కూడా దీన్ని అడ్డు పెట్టుకొని ఎంత అడ్డుగోలుగా సంపాదిస్తున్నారు. వీటన్నిటిని ఎరవేసి మీరు మీ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు? పైగా అన్స్టాపబుల్ అంట. ఏం అన్స్టాపబుల్? స్టాపబులే అయ్యింది. మీ రాకతో స్టాపబుల్ అయింది, అన్స్టాపబుల్ కాదు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. మీరు ఏ కంపెనీలు తీసుకొచ్చారు, వాళ్ళు ఏ పెట్టుబడులు పెట్టారంటే మన నో ఆన్సర్. అవి ఇప్పుడు వస్తున్నాయి. ఆ పెట్టుబడులు అయిపోయిందా? కంపెనీలు రెడీ అయిపోయినాయా? ఎందుకండి బురిడి కొట్టేస్తారు జనాలని? మీ టీఎస్ఐఎస్ ల్యాండ్స్ కాపాడుకునేటువంటి దిక్కులేదు మీకు. వెస్టర్న్ కన్స్ట్రక్షన్ వాడు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ అప్పనంగా నొక్కేస్తుంటే చెవులో దూది పెట్టుకొని కూర్చున్నారా? కడతా ఉంటాయి. దాంట్లో ఎంత అమ్ముడు పోయినారు మీరు? ఎంత ప్యాకేజీలు తీసుకున్నారు? దాంట్లో ఎంత కమ్ముడు పోయినారు? మళ్ళీ పొడి చేస్తాం, డబుల్ బెడ్రూమ్లో జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం అన్ని డైలాగులు చెప్పి మీరు కూడా బల కింద చేతులు పెట్టి పైసలు తీసుకొని కోట్లు సంపాదించుకొని తెలంగాణను మొత్తం భ్రష్టు అబాసుపాలు చేసి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ అవినీతి పరుల చేతిలో ఐటీ శాఖను పెట్టేసి, ఏం కంపెనీలు వచ్చినాయి తీయండి, దమ్ములు ఉంటే చెప్పండి ఏమేం కంపెనీలు వచ్చినాయి. ఆ కంపెనీలలో మన తెలంగాణ వాళ్ళకు, అంటే తెలంగాణ లోకల్స్కి ఎన్ని ఉద్యోగాలు దుద్దిల్ల శ్రీధర్బాబు తెప్పించినాడు. తెలంగాణ లోకల్స్కి అంటున్నా నేను. తెలంగాణలో చదువుకున్నటువంటి విద్యార్థులకు, పక్కా తెలంగాణ అని మాట్లాడేటోళ్లకు ఐటీ శాఖలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో దుద్దిల్ల శ్రీధర్బాబు గారు చెప్పాలి దయచేసి. సృష్టికర్తనా? ఇగో ఈయనకు సంబంధించిన వీడియో పాప మీద స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే యాంకర్ పోయి డిస్టర్బ్ చేస్తుంది. మరి ఆయన మంత్రం అనుకుండ్రో మరి ఆయన ఏమనుకుంటున్నారో తెలియదు కానీ పాపం ఇది పరిస్థితి. ఒకసారి చూద్దాం. పాపం శ్రీధర్బాబు గారు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఐటీ శాఖ మంత్రి మాట్లాడుతుంటే ఆయనకే విలువ ఇవ్వలేడా? ఆయనకి విలువ ఇవ్వలే. యాంకర్ ఝాన్సీ గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మరి అట్లీస్ట్ వీళ్ళ పిఏలో గన్మ్యాన్లో పోయి ఏందమ్మా నువ్వు అని అనాలా? అక్కడ విలువ ఇవ్వలేదు. స్టేజ్ మీద పిలిచి అవమానించినట్టే కదా మీరు మాట్లాడుతుంటే. అంటే ఒక హీరోయిన్, ఒక తెలుగు హీరోయిన్కి ఇచ్చినటువంటి విలువ దుద్దిల్ల శ్రీధర్బాబుకు లేదు ఇక్కడ. ఆయన కూడా అట్లనే ఆమె జరగమనగానే జరుగుతున్నాడు. ఒకసారి చూడండి. నేనేదో అంటున్నాను కదా, మళ్ళీ ఏ వీడియో ఆ వీడియో అనకండి, ఒరిజినల్ వీడియో ఇది.
ఇది తెలంగాణకి జరిగిన అవమానం అని ఎందుకు అనుకోవద్దు. హీరోయిన్ శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబు స్పీచ్ ఆపిన యాంకర్ ఝాన్సీ. షీఈస్ ద హీరో పిక్స్ అనే యాప్ లాంచ్ చేసుకుంటున్నాం అని చేత షీకి హీరో తనాన్ని ఇచ్చాం కాబట్టి మా అందమైన హీరోయిన్ అనకూడదు. ద మోస్ట్ బోల్డ్ అండ్ ద బ్యూటిఫుల్ ఆంట్రప్రెన్యూర్ అయినటువంటి చాలా చిన్న వయసులో ఆంట్రప్రెన్యూర్ అయిన శ్రీలీల గారు ఈనాటి కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. వి వెల్కమ్ హర్ ఆన్ టు స్టేజ్. శ్రీలీల గారు. షీకి హీరోతనాన్ని ఇచ్చినవా తల్లి? నువ్వు ఏం హీరోతనాన్ని ఇచ్చినావు తల్లి? షీకి హీరోతనాన్ని ఇచ్చిందంట. అసలు ఆమె ఏం చెప్పింది ఎవరికైనా అర్థమైందా? ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎవడన్నా అట్లా అడ్డుకుంటారా? ఒక మంత్రి అడ్డుకున్నాక ఈయన కూడా అట్లనే నించొని ఇట్లా చూస్తున్నాడు వాట్ అని. మీరు చూడండి. ఇక మంత్రివర్యులు క్షమించాలన్నాక సైలెంట్ గా చూసుకోకపోతే ఇంకేం చెప్తారు? మంత్రివర్యులు చేసినంత చేసి మంత్రివర్యులు క్షమించాలి. మరి అక్కడ ఆయన దాన్ని ఖండించాలి కదా. శ్రీలీల వస్తే ఏంది? సో వాట్? శ్రీలీల వస్తే ఏంది? ఈయన కూడా అట్లనే ఉన్నాడు. ఝాన్సీ గారు అట్లనే ఉన్నారు. శ్రీధర్బాబు గారు అట్లనే ఉన్నారు. అండ్ అక్కడ చూస్తుండిపోయిన ఆడియన్స్ అట్లనే ఉన్నారు. మళ్ళీ శ్రీలీల పైకి తను కూడా మరి ఒక నిమిషం పర్లేదు మంత్రివర్యుల్ని మాట్లాడియండి అని మరి శ్రీలీల అన్నదా? శ్రీలీల కూడా అనలేదు. తిని పిలిచింది, తను పైకి వచ్చింది. మరి నాకు అర్థం కాక అడుగుతా, అదే నేను ఉంటే మరి షీకి హీరోతనాన్ని ఇస్తే మరి ఆ షీనే పిలవాల్సింది. ఈ హీరోని ఎందుకు పిలిచినావు అని నేను అడుగుతుండే. హీరోని ఎందుకు పిలిచిరు? మరి ఇప్పుడు ఒక శ్రీలీలను ఒక్కదాన్ని పిలిస్తే అయిపోయేది కదా. మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు పిలిచినట్టు? ఆ ఈవెంట్ ఎందుకు చేస్తున్నట్టు? దానికి ఐటీ శాఖ మంత్రిని ఎందుకు పిలిచినట్టు? ఎందుకు అవమానించినట్టు? ఇవన్నీ నేను మాత్రమే అడుగుతలేను, నెటిజన్స్ అందరూ అడుగుతున్నారు. చాలా 2-3 రోజులుగా ఇది నెట్టింట్లో వైరల్ అవుతా ఉంది. ఆ కమెంట్స్ అవన్నీ చదివితే కూడా గుండె తరుక్కపోతుంది పాపం. ఏం చేయలేని నిస్సాయ స్థితిలో శ్రీధర్ బాబు ఉన్నాడు అక్కడ. మళ్ళీ ఈయన అంటాడు అన్స్టాపబుల్ తెలంగాణ అంటాడు. అక్కడ స్టాప్ చేస్తేనే మీరు ఏం చేయలేకపోయినరు. ఇక్కడ ఈయనని స్టాప్ చేసిరా లేదా? ఇక్కడ ఏమో ఈయన అన్స్టాపబుల్ లెక్క లేడు. ఈయన మాట్లాడుతుంటేనే ఝాన్సీ వచ్చి స్టాప్ చేసింది. ఇక ఈయన అన్స్టాపబుల్ తెలంగాణ, ఇది స్టాపబుల్ తెలంగాణ కాదు, ఇది అన్స్టాపబుల్ తెలంగాణ అని అంటున్నాను. అన్స్టాపబుల్ తెలంగాణ అని మాట్లాడే మీరే ఇక్కడ స్టాపబుల్ అయినరు. ఆపేసిరు మిమ్మల్ని, మాట్లాడకండి సార్, హీ వచ్చింది అని చెప్పి. ఇక మీరు అన్స్టాపబుల్ తెలంగాణ అని చెప్పి తెలంగాణను భ్రష్టు పట్టించి అది మీరు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం శ్రీధర్బాబు గారు. ఇది అన్స్టాపబుల్ తెలంగాణనో లేకపోతే స్టాపబుల్ తెలంగాణలో కుక్కలు చింపినటువంటి విస్తరిలక్క తెలంగాణని చేస్తున్నారో ఎవరికి అంతు చిక్కనటువంటి ఒక ప్రశ్న. మళ్ళీ తెలంగాణ అన్స్టాపబుల్ అని మాట్లాడతారు. చూపియండి. మీరు తీసుకొచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాన్ని సృష్టించినామన్నారు కదా, ఆ 2 లక్షల ఉద్యోగాల తెలంగాణలో ఉండాలి. మీరు సృష్టించినటువంటి 2 లక్షల ఉద్యోగాలలో తెలంగాణ వాళ్ళే ఉండాలి. చూపియండి, తీసుకొచ్చి ఒక్కొక్కరిని.